నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు శని వక్రగతి వల్ల ఏ రాశికి ఎలా ఉంటుంది అన్న విషయాలు అయితే తెలియజేస్తూ అవునండి, వస్తున్నాము. అవును. ఇప్పుడు వచ్చేసి చివరిగా మీన రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ మీన రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాలు చెప్తారా? తప్పకుండా అండి. మనకి మీనరాశిలో శని వక్రిస్తున్నాడు అంటే రాశి నుంచి కొంచెం దాని ప్రభావం తగ్గుతుంది. ఓకే. అంటే ఎలా అంటే ఇప్పుడు బాగా బరువు మోస్తున్న వ్యక్తి కొంచెం బరువు తీసి పక్కన పెట్టినప్పుడు కొంత రిలీఫ్ వస్తుంది చూసారా. అవును. ఇలా రాశి నుంచి ఎప్పుడైతే శని వక్రగతి జరుగుతుందో రిలీఫ్ అనేటువంటిది ఇస్తాడు ఫస్ట్. ఓకే. అయితే ఈ శని వక్రగతి 4.5 నెలలు ఉంటుంది కాబట్టి శనితో పాటు మనం శుక్రబుధులను కూడా అబ్జర్వ్ చేస్తూ ప్రిడిక్షన్స్ చెప్పాలి ఎప్పుడు కూడా. ఈ వక్రించినప్పుడు గ్రహాలు, గురువు వక్రించినప్పుడేమో మనకి కుజుణ్ణి అండ్ ఈ యొక్క చంద్రుడిని, రవిని, వీటిని గమనించుకోవాలి. అయితే ముఖ్యంగా రవి అండ్ కుజ తీసుకోవాలి. మరి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీనరాశి వారికి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే మీనమ్మ వారికి 12th హౌస్లోకి వెళ్తున్న శని, దీనివల్ల బయట దేశాలకు వెళ్ళి స్కోప్స్ ఉన్నాయి కానీ ఎందుకో ఎక్కడో ఆటంకం పడుతుంది అనుకునేటువంటి వారికి ఇక్కడ వక్రించిన శని 12th హౌస్లోకి వెళ్తున్నందుకు ఛాన్సెస్ పెరుగుతాయి, స్కోప్ పెరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఏదైనా సంపాదించాలి, లేకపోతే అక్కడికి వెళ్ళి స్థిరపడాలి, అక్కడికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయాలి లేదా వ్యాపారం చేయాలి, ఛాన్స్ ఇస్తా అంటున్నారు, ఇవ్వట్లేదు. ఇలాంటి వాటికి కొంత బాగుంటుంది. అయితే వీళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా 2/12 కాంబినేషన్ ఉండాలి. అంటే 2, 12, 2 అంటే ధనము, 12 అంటే విదేశాలు. విదేశాలకు వెళ్ళి ధనం సంపాదించుకునే యోగం ఉంటేనే వెళ్ళగలుగుతారు. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి ఒక జాతకురాలకి చూసి దాదాపుగా 15 ఏళ్ళు అవుతుంది అనుకుంటా ఇది జరిగి. ఏమంటే మీరు విదేశాలకు వెళ్ళరు, ఇక్కడే ఉంటారంటే ఎందుకు వెళ్ళిన, డబ్బులు ఉన్నాయని వెళ్తా అన్నారు. సరేనమ్మా, వెళ్తే మంచిదే, మిమ్మల్ని ఎవరు ఆపుతారు, వెళ్తారు. ఆవిడ 16 టైమ్స్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి క్యాన్సిల్ అయింది. ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన ప్రతిసారి ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడం. 16 టైమ్స్. దశ నడవకపోతే ఎలా ఉంటుందంటే అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. దశలు నడుస్తూ అనుకూలించినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక జాతకుడికి ఒక 5 ఏళ్ళు అవుతుంది, 5-6 ఏళ్ళు అవుతుంది. అంటే కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ. మీరు విదేశాలకు వెళ్తారని నవ్వుకున్నాడు, నవ్వాడు ఫస్ట్, హాహా అని. ఎందుకు నవ్వుతున్నారండి అన్నాను. నేను సార్ ఎందుకు నవ్వుతున్నారండి నాకు కొంచెం తెలిసిన వ్యక్తే అంటే అసలు నాకు థాటే లేదు సార్ విదేశాలు వెళ్ళడం, భలే చెప్తున్నారు మీరు అన్నాడు. ఏమన్నా నీ థాట్తో సంబంధం లేదు, ఇప్పుడు వర్షం పడాలి, మన థాట్తో సంబంధం ఏమైంది, వర్షం పడుతుంది. పొద్దునే సూర్యోదయం అవ్వాలి, మన థాట్తో సంబంధం ఏమైంది, అవుతుంది. అది పరిస్థితులు బట్టి అన్నీ జరుగుతూ ఉంటాయి, పరిస్థితులను బట్టి. అట్లా ఏంటంటే ఆయన సరిగ్గా 3 నెలలు తిరగగానే విదేశాలకు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాడు నాకు, సార్ అసలు నేను అనుకోలేదండి, ఇలా వెళ్ళిపోయానంటే నీ జాతకంలో ఉంది 2/12 యాక్సిస్ అనేది. ఇప్పుడు జ్వరం రావాలని మనం సంకల్పిస్తాం, జ్వరం రాదు. అవును, అంతే కదా. అట్లా ఏంటంటే కొంతమంది సడన్గా నైట్ స్టార్స్ అవుతారు. అవును, మనకి యోగం ఉంటుంది. ఇప్పుడు మనకి చాలామంది స్టార్స్ ఉన్నారు. మా స్టార్ చిరంజీవికి అంతకుముందు ఏం బ్యాక్గ్రౌండ్ ఉండేది అంటే ఆయన స్వయం కృషితో పైకి వచ్చాడు. తర్వాత వాళ్ళ పిల్లల పరిస్థితి వేరు, వాళ్ళకి సపోర్ట్స్ ఉంటాయి. ఎంత సపోర్ట్స్ ఉన్నా కానీ, ఎంత సినిమా ఫీల్డ్లో ఉన్నా కానీ కొంతమంది డైరెక్టర్లు కొడుకులు చూడండి అవ్వలేరు. అవలే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఏం లేదు. మరి బ్యాక్గ్రౌండ్ నుండి అవ్వలేదు ఏంటి అంటే వాళ్ళకి యోగం లేదంట. నేనేమంటానంటే ఒక యోగం ఉన్నప్పుడు రవితేజ స్టార్ అయ్యాడు, చిరంజీవి స్టార్ అయ్యారు, యోగం ఉన్నందుకు. పెద్ద పెద్ద డైరెక్టర్లు, హీరోలు, పెద్ద పెద్ద హీరో కొడుకులు అవలే. అదేంటంటే దాన్ని యోగము అంటారు. మీనరాశి వారి గురించి ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే విదేశాలకు వెళ్ళే యోగం కనుక మీ జాతకంలో ఉంటే దిస్ ఇస్ ద రైట్ టైం. అయితే శుక్రుడు ఎప్పుడైనా సరే నీచంలో ఉన్నప్పుడు ఈ లగ్నం నుంచి సప్తమం అనేటువంటిది పాడైంది కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ వరకు వివాహము, పార్ట్నర్షిప్స్ ఇలాంటి జోలికి వెళ్ళకూడదు మీనం వారు. ఎందుకంటే లగ్నంలో శని వక్రి, సప్తమంలో శుక్రుడు నీచ. అదేవిధంగా ఆగస్ట్ ఎండింగ్ వరకు కూడా ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయం పట్ల మధ్యవర్తిత్వంగా ఉండడం,
ఇప్పుడు మనం వేరే వాళ్ళకి సంబంధం విషయంలో వీళ్ళే మాట్లాడుతుంటారు, అది కూడా అవును. ఇబ్బంది చెప్పాలంటే. ఓకే. ఈ వివాహం అనే జోలికి మాట్లాడడానికి కూడా వెళ్ళకపోవడం మంచిదని చెప్తాను. ఓకే. ఆగస్టు దాటిన తర్వాత వివాహం కానివ్వండి, ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానివ్వండి, ఇవన్నీ బాగున్నాయి చెప్పాలంటే. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడు శని వక్రించి వెనక్కి వెళ్తున్నప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. పనికిరావు. గురుగారు, జనరల్గా వక్రగతి గురించి మాట్లాడుకుంటున్నాం కనుక మీనరాశి వారి పర్సనల్ చార్ట్లో ఏ గ్రహం వక్రిస్తే ఎలాంటి పరిస్థితులు చూస్తారంటారు? ఇక్కడ మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రాశి వారికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లగ్నాధిపతి గురువు అంటే 1 and 10th లార్డ్ కర్మకారక ప్లానెట్. ఈ వక్రించినప్పుడు ఏంటంటే జాబ్ కంటే కూడా ఓన్గా చేసుకోవడం మంచిది. ఓకే. అయితే జీవుడు జనరల్గా వక్రించినప్పుడు ఏం చెప్తారు, లగ్నంతో సంబంధం లేకుండా బృహనంద నాడీలో అయితే జీవుడు ఏమైనా పక్కకు వెళ్తే బాగుంటుంది, ఇక్కడ ఉంటే బాగుంటుందా అని చూసుకోవాలి, ఊరొదిలి వెళ్తే బాగుంటుందా, అదే ఊరిలో ఉంటే బాగుంటుందా చూసుకోవాలంటారు. అదే శని వక్రించినప్పుడు ఏం చెప్తారంటే ఉద్యోగరీత్యా రెండు జాబులు చేయడమా, లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్తే ఉద్యోగరీత్యా ఎదుగుదల ఉంటుందో చెక్ చేసుకోవాలి. ఇది వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండి కెరియర్ అసలు రాలేదు అంటే వాడు పక్కకి వెళ్తేనే వస్తుంది. అంటే ఏదో ఊర్లో ఉన్నారు, ఎగ్జాంపుల్ ఏ వైజాగ్లోనో లేకపోతే విజయవాడలోనే ఎక్కడ ఉన్నాడు, అతనికి ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదు, అప్పుడు ఇమీడియట్గా షిఫ్ట్ అయిపోవాలి, ఏ వైజాగ్కో హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళిపోవాలి, అప్పుడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కొంతమంది కేసెస్ 10 ఏళ్ళ నుంచి ఏ జాబు లేదండి, జాతకంలో చూస్తే శని వక్రించి శుభగ్రహాలతో కనెక్ట్ అవుతున్నాడు, నువ్వు బయటికి వెళ్ళి వెంటనే వస్తుంది అనగానే అక్కడికి వెళ్ళిపోయి సడన్గా జీవితం మారిపోతుంటుంది. వక్రగతి అంతా ఏంటంటే మీకు పాస్ట్ లైఫ్లో ఉన్న పెండింగ్ కర్మ మారడంలో వచ్చే ఎఫెక్ట్స్ వీటిని చెప్తుంది, ఇట్స్ క్లియర్. అదేవిధంగా శుక్రుడు అయితేనేమో వీళ్ళకి సర్వసాధారణంగా 3rd and 8th లార్డ్. 8th లార్డ్ అయినప్పుడు ఏంటంటే వక్రించి కనుక పాడైతే తాతగారు ఆస్తి తీసుకోకూడదు వీళ్ళు. వీళ్ళకు ఉంది, తాతగారు ఆస్తిని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి, తీసుకోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది వక్రించి పాడైతే కనుక. వక్రించి బాగుంటే మళ్ళీ చక్కగా వస్తుంది, పోయిందనుకున్నది కూడా వెనక్కి వస్తుంది చెప్పాలంటే. గురుగారు, ఆస్తుల గురించి అన్నారు కనుక కొంతమందికి ఉన్న అనుభవించే యోగం ఉండదు కదా, ఎగ్జాక్ట్లీ దానికి ఏంటి కారణం అంటే? మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు అనుభవించడం అంటే ఏమిటి, ఆ కంఫర్ట్ చూడడం. ఒక ల్యాండ్ ఉంది లేకపోతే పొలం ఉంది, పొలంలోకి వెళ్ళాడు, నా పొలం మీద తిరిగాడు, ఆ పొలం చుట్టూ లేకపోతే ఆ తోటలో తిరిగాడు, అక్కడ కొబ్బరి పండాలు తాగాడు, లేకపోతే మామిడి పళ్ళు తిన్నాడు, మళ్ళీ లేదా ఆ ఇంట్లో నివసించాడు, లేదా ఒక కారు ఉంటే కారును అనుభవించాడు, ఇది అనుభవించడం. అంటే అసర్ట్ మీద ఇతను అన్ని సంవత్సరాలు ఉన్నాడు. అంటే ఏంటి, ఆ అసర్ట్ కారకుడు ఎవరైతే ఉన్నాడో ఆ లగ్నానికి అది మంచి పొజిషన్లో ఉంది, లగ్నానికి సంబంధాలు వచ్చాయి. అది మంచి పొజిషన్లో లేకుండా నేను కొన్ని జాతకాలు చూసాను, 100 ఎకరాల పొలం ఉందండి, కానీ జీవితం అంతా కోర్టు కేసులో తిరిగాడు. పేరుకు 100 ఎకరాల పొలం, కానీ ఈయన లైఫ్ అంతా కోర్టు కేసుల్లో తిరిగి ఈయన లాస్ట్ మూమెంట్లో అది కోర్టు గెలిచి తర్వాతోడు అనుభవించాడు. అవును, అలానే అయిపోయింది కొందరికి. అవును, ఎందుకంటే వాళ్ళు ఈ కోర్టు గొడవని తిరగడం కోసం పుట్టాడు, అనుభవించడం కోసం పుట్టలే. తర్వాత పుట్టే వ్యక్తి అది అనుభవించడం కోసం పుట్టాడు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రామిస్ చేస్తాడు కదా, అర్జునుడు అడుగుతాడు, నువ్వు మంచి కర్మలు చేస్తే మంచిది అవుతుంది, చెడు కర్మలు చేస్తే చెడు అంటావు, పుసుక్కుని చచ్చిపోతాడు, ఇంత మంచి కర్మలు చేసి చచ్చిపోయాడు, ఏంటి పరిస్థితి, ఇంకేం అనుభవిస్తాడంటే ఏం టెన్షన్ పడకనన్నా, వీడు ఎక్కడికి వెళ్ళి అనుభవించాలి అక్కడ తీసుకెళ్ళి అనుభవింపజేస్తా, అక్కడ పుట్టిస్తా తీసుకెళ్ళి, నా పని అది, నేను స్థితికారకుడిని కదా, ఏది ఎక్కడ ఎలా కదపాలో నా పని, కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడ పుట్టిస్తా, ఏమి టెన్షన్ లేదంటే. అట్లా ఏంటంటే శని, కర్మ అండ్ శుక్ర. బుధుడు అనుకోండి ల్యాండ్స్, పర్టికులర్గా ల్యాండ్స్, ఎడ్యుకేషన్లో కొంతమందికి చూడండి, మా అబ్బాయిని అక్కడికి పంపించాలా, ఇక్కడే ఉంచి చదివించాలా అంటూ ఉంటారు. అప్పుడు 4th లార్డ్, మీన లగ్నానికి 4th లార్డ్ అయిన బుధుడు వక్రించున్నాడో బాగున్నాడో, వక్రించుండి పాడైతే అసలు పంపించకూడదండి. ఇంకా హాస్టల్స్కి వెళ్ళి అక్కడ కొంతమంది సహవాసంతో పాడవుతూ ఉంటారు కొంతమంది. వక్రించి బాగుంది అప్పుడు వీళ్ళు ఇక్కడ చదవండి, హాస్టల్లో వేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు, స్టేట్ ర్యాంక్ వచ్చేస్తాడు. అక్కడ ఏంటంటే వక్రించినందుకు మార్పు వల్ల వీడు ర్యాంక్ కొడతాడా ఇంకా డౌన్ అయిపోతాడని తెలుస్తుంది. అది ఒక్కొక్కసారి వక్రించినప్పుడు ఏంటంటే బంధువర్గంలో ఒక్కోసారి కొంతమంది కంటే మీనలగ్నం వారికి మనం చూడండి బంధువర్గంలో సంబంధం అనుకున్నారు, చిన్నప్పటి నుంచి అనుకుంటారు, పెద్ద అవుతారు, పెద్ద అయితే ఇంకా పెళ్లి చేద్దాం అనగానే అమ్మాయికి లేదు వాడితో నాకు పెళ్ళి వద్దు అంటారు, తర్వాత అబ్బాయి అంటాడు లేదు ఇంకోళ్ళు ప్రేమించారు అంటాడు.
సంబంధం అనుకొని మిస్ అయిపోయిందండి, మేము చిన్నప్పటి నుంచి అనుకున్నాం అవును. అంటుంటారు. వక్రగతి బుధుడు వక్రగతి వల్ల ఇలా జరుగుతాయి మీన రాశి వారికి. ఓకే. లేదా ఒక ల్యాండ్ అనుకుంటారు, ఉమ్, నాకే వస్తుంది, మా తాతగారు నాకే రాస్తా అన్నారండి అంటారు. ఉమ్, ఆయన తెర చూస్తే ఇంకెవరెవరికో రాసేస్తాడు. ఉమ్. ఇదేంటి నాకు వస్తుంది అనుకుని మిస్ అయ్యామేంటి, ఇట్లాంటివి ఓకే, జరుగుతుంటాయి. అలాంటివి జరుగుతాయి. లేదా ఒక కోర్స్కు చేద్దాం అనుకున్నాడు ఒక వ్యక్తి, ఉమ్, ఉమ్. ఫలానా ఐఐటి చేద్దాం అనుకున్నాను, మారిపోద్ది సడన్గా వక్రించడం వల్ల. అంటే డెసిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఉమ్, ఆ, వక్రించిన గ్రహం వాళ్ళకి ఎప్పుడూ కూడా నాలెడ్జ్ షేర్ చేయడం వల్ల ఆ దోషాలు పోతాయి బుధుడు కనుక వక్రిస్తే. ఉమ్. అట్లా కుజుడు ధనాధిపతి, వీళ్ళకి ధనభాగ్యాధిపతి. తండ్రి నుంచి భూమి ద్వారా వచ్చేటువంటి ధనం వస్తుందా రాదా అని చెప్తుంది కుజుడు. ఓకే. భూమి ద్వారా వచ్చే ధనం, ఆ, భూమి ఇప్పుడు పెద్ద ల్యాండ్ ఉంది, మా ఫాదర్ ఇచ్చారండి, దాన్ని అమ్మేసి ఇంకోటి ఏదో కొనుక్కున్నాడు, ఉమ్, అది అమ్మి నాకు డబ్బులు ఇస్తా అన్నాడు. అది ఇట్స్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ అని చెప్తుంది ఈ వక్రగతి వల్ల. ఓకే. ఉమ్. వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి, ఉమ్. మెడిటేషన్స్ ఎక్కువగా చేస్తుండాలి, ఖచ్చితంగా బాగుంటుంది. సో విన్నారు కదా, మీనరాశి గురించి అయితే గురుగారు ఎన్నో విషయాలు తెలియజేస్తూ వచ్చారు. మీకు కనుక ఎవరికైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.